కాజీపేట డివిజన్ సాధించే వరకు పోరాటం ఆపమన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఢిల్లీలో రైల్వే మంత్రులకు వినతి పత్రాలు పలుసార్లు అందజేశారన్నారు. రాథోడ్ అనే అధికారి డివిజన్ కాకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు. కాజీపేటలోని లోకో పైలట్లను విజయవాడకు పంపిస్తున్నారన్నారు. వారిని తిరిగి కాజీపేటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేస్తామన్నారు నాయిని రాజేందర్ రెడ్డి. దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏంటంటే వీళ్ళని బెజవాడకో అటు విజయవాడకో అటు ఇటు మనం పంపిస్తే రాబోయే రోజులలో ఇది డివిజన్ కాకుండా ఉంటే హైదరాబాద్లో ఉన్న అధికారులు కాజీపేటకి ఎడికి రావాల్సి వస్తుందనే ఆలోచనతోటి ఆ దురుద్దేశంతో వీళ్ళని పంపించటం ఇట్లా చెయ్యొద్దు అని చెప్పి ఎవరైనా పెద్దలు యూనియన్ నాయకులపై రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళని ఇక్కడికి లేపేయటం దీని అన్నిటికీ మూల కారణంగా రాథోడ్ సిఎల్ఈ రాథోడ్ ఆయనని మీ ఫలంగా కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు ఈ విధమైన పద్ధతి అవలంబిస్తే కేవలం నువ్వే కారకుడైతావు, దీంట్లో ఇంతకింత అనుభవించవలసి వస్తుంది. నువ్వు ఇంతమందిని గోసపుచ్చుకొని వరంగల్ కాజీపేట డివిజన్ని రాకుండా నువ్వు పన్నే కుట్రాలో భాగమే ఇది. నేను ప్రభుత్వ ఉద్యోగులంటే గౌరవం, మర్యాద, మంచితనం అనేది ఉన్నది, మాకున్నది అది. కాబట్టి ఇప్పటికి కూడా మీకు చెప్తున్నా, రాథోడ్ గారు వీటి వెనుక ఉన్న కుట్రాలో ఇంకా కొందరు అధికారులు వీటన్నిటినీ ఇటు బెజవాడకు తరలించటం, ఇక్కడ వర్క్ లోడు లేదని చెప్పి డోర్నకల్లో ఉన్నదానికి వర్క్ లేదని అక్కడ షిఫ్ట్ చేయటం, అక్కడ దాన్ని ఇక్కడ తీసుకురాకుండా వర్క్ లోడ్ తగ్గింది, మీకు ఇక్కడ ఏం పని ఉన్నది, ఇక్కడ ఏం పని లేదు కదా అని వంకలు పెట్టడం, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా దీని మీద కనుక పోరాటం చేయకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించాయి. ఇక్కడ డివిజన్ రాకుండా తరలి కనుక పోతే అంటే ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నది కుట్ర. ఇక్కడ మీ నాయకులని, మీ ఎంపీలు, మీ మంత్రులని కిషన్ రెడ్డి గారే కానివ్వండి, బండి సంజయ్ గారినే కానివ్వండి, మేము ఆ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతున్నాం.